గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గార్లిక్ బ్రెడ్ చేసుకోబోతున్నాం. దానికి నేను ఏమేమి కావాలో ఫస్టే చూపిస్తాను, దెన్ విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో నేను ఫస్ట్ మైనస్ కూడా చేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. రెండు కలిపి ఒకటే వీడియోలో అవుతాయి అవ్వవు అని, అది ఇంకొకసారి చేయొచ్చులే అని చెప్పి ఇప్పుడు ఓన్లీ గార్లిక్ బ్రెడ్ మాత్రమే చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది కొన్ని గార్లిక్స్, దెన్ కొత్తిమీర, ఇవి రెడ్ చిల్లీవి, నెయ్యి, సాస్ ప్యాకెట్, దిస్ ఇస్ గరం మసాలా, లెమన్, పెప్పర్ ఉంది ఇలా, ఉప్పు. ఓకే, ఇవి ప్రస్తుతానికి మనకు కావాల్సినవి. ఈ ట్రైపాడ్కి పెడదామంటే పనికి మాలింది వస్తలేదు. అగో ఆడోటి పెట్టిన అది రావట్లేదు, ఆడోటి పెట్టిన అది పని చేస్తలేదు, పిచ్చిలేస్తుంది. సో ఇవి హెల్దీగా తినాలి గైస్, ఇవి ప్రోటీన్ వాటర్ ఉన్నాయి ఇందులో. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఉన్నాయి కదా వెల్లుల్లులు, ఏమంటారు వీటిని, ఎల్లిపాయలు, వీటిని మనము నెయ్యిలో వేసి కొంచెం సేపు అటు ఇటు అన్నం అనుకోండి, అవి టెక్స్చర్కి వస్తాయి అనమాట. టెక్స్చర్ మనం బ్రెడ్ మీద పెట్టేసుకోవాలి. సో దానికి ఇప్పుడు ఇవి మనం నెయ్యిలో కొంచెం అటు ఇటు అనేసేయాలన్నమాట. ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఐ ఫర్గాట్ పెట్టినా అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఇది ఒకటి చూపించేది పనికి మాలింది. ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఎల్లిపాయలు అన్నీ తీసుకొని, నా ముక్కు మండుతుంది, ఇందాక పచ్చిమిర్చి ఒలిచిన అది ఇక్కడ అంటింది, ఈ బౌల్లో వేసేసుకుంటాం. ఇందులో అలాగే మనం నెయ్యి వేసేసుకోవాలి. వెయిట్, ఐమ్ గోనా షో యూ. దిస్ ఈస్ ద నెయ్యి. సో దిస్ ఈస్ ద వ్యూ. మీకు అయితే కనిపిస్తుంది కదా, ఇవి మనకి బౌల్లో గార్లిక్స్ ఉన్నాయి, అందులో నెయ్యి వేసుకుంటాం. నా ముక్కు ఘోరంగా మండిపోతుంది, ఇంత గట్టిగా ఉంది. ఇది ఇంత వేస్తున్నా, సరిపోదేమో, ఇంకా కొంచెం వేస్తాం. ప్రస్తుతానికి జాలు, కలపడానికి కూడా ఇదే యూజ్ చేస్తా. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి స్టవ్ మీద పెడతాం అనమాట. స్టవ్ మీద పెట్టి ఇలా అంటే ఇవి మెత్తగా అయిపోతాయి అంట. లెట్స్ సీ. ముక్కు వండుతుంది. సో పట్కాలు యూజ్ చేస్తున్నా, లేదంటే కాలుతుంది. మనకి నెయ్యి వెంటనే కరిగిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. దీన్ని కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట. బ్రౌనిష్కి రావాలి, ఒక బ్రౌన్ కలర్కి రావాలి ఈ గార్లిక్స్ అన్నీ. సో దట్ అప్పుడు మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇంకా అట్లా అవ్వాలన్నమాట. అట్లా కొంచెం అయినాక మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాము, వాటికి టేస్ట్ ఇంగుతుంది. ఓకే, మనం ఈ లోపు ఏం చేసుకుందామంటే కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుందాం అనమాట. సో దట్ వెంటనే వేసి కలిపేయచ్చు. వాట్ యు సే? ఓకే, అవి అప్పుడప్పుడు మనం కనిపెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ లోపు మనం అయితే కట్ చేసుకుందాం. ఓకే, ఇందాకే ఆ రోకలి బడ్డ ఉంటుంది కదా, ఇట్లా అనేది రోకలి దంచేది, దాన్ని ఇక్కడ వేసుకుందాం. ఆ ముక్కు ఘోరంగా మండిపోతుంది. ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకో, ఫేస్ అంతా ఇంకా మిరపకాయల మంట ఎక్కువ అయిపోతుంది. అంటే కొంచెం లైక్ బ్రౌన్గా గోల్డ్ కలర్లో అయినాయి కదా, మనం ఇంకొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకు కావాల్సిన కలర్లోకి వస్తాయి, అప్పుడు మనం బంద్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇందులో చిల్లీ వేయబోతున్నాను. లడ్డు ఇంకోండి గైస్, నాకు భయం అవుతుంది. మొత్తం సిమ్లో పెడుతున్నాం. మైక్ ఆన్ ఉందా లేదా? ఓకే, సిమ్లో పెట్టేసి వేస్తున్నా. చిమ్ముతుందా? చిమ్మట్లేలే, బంద్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం. See this. చలో, ఏది ఇచ్చాడుందా? ఓకే,
తీయనా వద్దా? ఏమైంది దీనికి? మిక్సీ వద్దు ఏమొద్దు. ఇప్పుడు కొంచెం అయింది, అది జాలు నా వల్ల కాదు. మా మమ్మీ ఏమో పనులు ఉంది, నేను అడిగితే తిడుతుంది. నేను ఈ కొత్త కథలు పడ్డాను అనుకో, ఇంకా అంతే సంగతి. అసలుకి ఏదో అవుతుందేమో నన్ను భయం అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనకి మిక్చర్ వచ్చింది కదా, దీన్నే బ్రెడ్కి పెట్టేసి వేయించుతా అనమాట. ఇప్పుడు బ్రెడ్కి పెట్టాలి, ఇది మన టాస్క్. సో యా, ఇప్పుడు ఇది మనం దీని మీద వేయబోతున్నాం. నేను కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని చేస్తా. ఇప్పుడు మళ్ళీ మీరు ప్యాన్ చూపించాలని ఎక్స్పెక్ట్ చేయకండి, నేను ఎన్నిసార్లు కెమెరా తిప్పలేను. ఒక్క సైడే వేసిన, అంటే లైక్ ఆ గార్లిక్ది అది ఉంది కదా, ఆ మిక్చర్ ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే పెట్టిన, పేస్ట్ ఇంకో సైడ్ పెట్టలేదు. ఎందుకంటే నాకు కారం అవుతుందేమో నన్ను భయం అవుతుంది. ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ ఐ విల్ అప్లై ఇట్ ఆన్ ద అదర్ సైడ్. ఇన్నిసార్లు దీన్ని తిప్పి 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 చేస్తుంటే పిచ్చిలేస్తుంది. కెమెరా నేను అనేది వెనక కాలట్లేదు, హైలో పెట్టలే. చాలు. మనం పూలు పడ్డది. టాస్క్ ఉందిగా, అది నేను పడితే ఇది పడతలే, ఇది పడితే నేను పడతలే. ఇప్పుడు ఇది ట్రై చేయబోతున్నా. ఫస్ట్ క్లీన్ చేసే కన్నా ముందు ట్రై చేస్తా ఎట్లుందో అని చెప్పేసి. లైట్ ఈడ, నా ఫేస్ ఈడ, కెమెరా అక్కడ. వావ్, సినిమాటోగ్రఫర్. కొంచెం సాస్తోని చాలా భయంగా ఉంది. ఓకే మమ్మీ, టేస్ట్ చూసావా ఫస్ట్? బాగానే ఉంది మమ్మీ. కారం ఉప్పు అసలు ఒకటేసారి వేసినా భలే సరిపోయినాయి. సాస్తో బాగుంది. ఇప్పుడే క్లీన్ చేసి ఈడి వరకు మళ్ళీ మొత్తం ఎందుకు? బాగుందా బాగాలేదా? యావరేజా? సూపర్ ఉందిలే. అంటే ఎందుకు బాగాలే అంటున్నావు? ఎల్లిపాయ ఎక్కువైందా? ఇది చేసిందే గార్లిక్దే. నాకేదో నచ్చింది, అంటే నేను చేసుకున్న వాళ్ళని నాకు నచ్చిందని కాదు, నిజంగా కూడా బాగుంది. తినేసా, చాలా బాగుంది గైస్. మా మమ్మీ రేటింగ్ పట్టించుకోకండి, ఎందుకంటే మా మమ్మీ కుకింగ్ బట్టి రేట్ చేస్తుంది. సో నాకు అంత కుకింగ్ రాదు కాబట్టి నేనైతే తిన్నా, మంచిగా నాకు నచ్చింది, బాగుంది. అరే ఇదంతా ఉంది, వేస్ట్ చేసినా కదా ఇదంతా. నేను ఏమనుకున్నా, అన్ని గార్లిక్స్ వేసిన, రెడ్ చిల్లీ వేసిన, పెప్పర్ వేసిన, సో కారం ఎక్కువ అవుతుందేమో నన్ను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నెయ్యి వల్ల అంతా న్యూట్రల్ అయిపోయింది, కారం అస్సలు లేదు, ఎగ్జాక్ట్గా సరిపోయింది, అసలు చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. మీరు ఉత్తిలమైన తింటారా? అప్పు దెన్ ఇవన్నీ మనం సింక్లో పడేస్తాం. నెయిల్ రిమూవర్ ఇది ఇందాక ఎందుకు తెచ్చిన అంటే, నా ఫోన్కి మొత్తం పెన్ గీతాలు పడ్డాయి, ఎట్లా పడ్డాయో మరి. సో ఇది తెచ్చిన అనమాట. సాస్, ఇవి రెండు ఫ్రిడ్జ్లోకి. చేసిన దానికి నాకు కడుపు కూడా నిండలేదు, ఎందుకంటే ఓన్లీ టూ బ్రెడ్స్ ఎవరికైనా కడుపు నిండుతాయా? నాకు అస్సలు నిండలేదు.
ఆ, మళ్ళీ చేసింది ఇంతసేపు, ఒక్క సెకండ్ ఇట్లా చిటికేసేలోపు తినేసా, అయిపోయింది. అందుకే ఇట్లాంటి ఇంట్లో చేసుకోకూడదు, బయటనే కొనుక్కోవాలి. పర్లేదు, ఎంత హెల్దీ డైట్ పాటించినా సరే చేసి పెట్టేటోళ్ళంటే చేసి పెడితే తింటే ఓకే, బట్ మనం చేసుకొని తినడం ఇస్ నో, ఎ బిగ్ నో. పెంట చేసింది గంట అయితే క్లీనింగ్ ఇంకో గంట. నీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. సో బయట తింటే పర్లేదు గైస్, వీక్కి ఒక్కసారి అట్లా మనం బయట తింటే పర్లేదు, ఇట్లాంటివి మనం చేసుకొని తినేదానికన్నా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. ఈ ఈగో ఒకటి నా ప్రాణానికి. సో ఇంతే, తిన్నదేం లేదు, ఇవిడ కాలింది ఇంకా మండుతుంది. ఇగో ఇక్కడేమో ఏందది దంచేది ఉంటుంది కదా రోకలి, దాంతో ఇక్కడ గుద్దుకున్నా, ఇది నొస్తుంది. ముక్కు ఇంకా మండుతుంది, మొత్తం ఆ చిల్లీస్ అంటుంది ముక్కుకి. ఇగో ఇక్కడ నెక్ కంటింది, ఆడ మండుతుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఫ్లాప్. టేస్ట్ ప్రకారం కోసం అయితే చాలా బాగుంది, కానీ తిన్న తృప్తి లేదు, తిన్నట్టు లేదు, సరిపోలేదు. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ ఫ్లాప్. ఇంకోసారి కుకింగ్ వీడియోస్ అడగండి ప్లీజ్. సోడా బుక్ వస్తున్నాం, ఒక సైడ్ నాకు సోడా బుక్ ఉంటాయి. ఓకే, bye guys, see you guys in the next vlog.